హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈ రోజు మనతో ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. యాక్చువల్గా ఇంతకుముందు గతంలో మనం చూసుకుంటే పల్లవి ప్రశాంత్ మీద వాళ్ళు 15 days వాళ్ళు జైల్లో పెట్టారు. ఆ తర్వాత జానీ మాస్టర్ కేసు చూసాం మనం. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ కేసు కూడా చూసాం. 20 years పైగా అది నడిచింది అనుకుంటా. మరి సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఇష్యూపై అల్లు అర్జున్ పై పెట్టిన కేసు విషయం ఏం జరగబోతుంది? సల్మాన్ ఖాన్ది మనము కంపేర్ చేసుకుంటే రవి గారు, బ్లాక్ బక్ కృష్ణ జింకని చంపినందుకు బిష్ణోయ్లు అందరూ పగగట్టి రాజస్థాన్ నుంచి లారెన్స్ బిష్ణోయ్ అని వీళ్ళని మనం మొన్న అనిల్ బిష్ణోయ్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. అనిల్ బిష్ణోయ్ గారు అయితే ఏకంగా జింకల్ని చంపినందుకు 300 కేసులు వేసాడంట ఆయన డబ్బులతోటి. ఓకే, సో అలాంటిది ఒక జింక చనిపోతేనే వాళ్ళు 20 ఏళ్ళ నుంచి రాజస్థాన్ వాళ్ళు వదలనప్పుడు మన దగ్గర ఇక్కడ ఒక ప్రాణం, ఒక మనిషి ఏకంగా ఇంటికి ఇల్లాలు అంటే ఆమె లేకపోతే ఇల్లే కుప్పకూలిపోతుంది. అలాంటిది ఇంటికి ఇల్లాలే చనిపోతే అది కూడా ఏం అవసరం అండి ఆమెకి? ఆ రోజు రాత్రి వచ్చి కొడుకుకి చూపియాలి అని వచ్చింది. కొడుకు వీరాభిమాని ఆ కాలనీలో వాళ్ళ ఇంటి దగ్గర అందరు కూడా అబ్బాయిని పుష్ప అని పిలుస్తారంట. ఏం పుష్ప బాగున్నావా, ఏం పుష్ప డాన్సెస్ చూపి ఒకసారి, పుష్ప ఎలా అంటాడు చూపి ఒకసారి అని అంటుంటే ఆ పిల్లోడు చేస్తూ చూపిస్తాడు. మొత్తం ఆ ఏరియాలో అంతా ఆ పిల్లోడి పేరు పుష్ప అంట. అంత క్రేజీ ఫ్యాన్ కాబట్టి ఆ రోజు రాత్రి తల్లి తండ్రి ఇద్దరు డబ్బులు లేకపోయినా కూడా మిడిల్ క్లాస్ బతుకులు ఏముంటాయి రవి గారు? మిడిల్ క్లాస్ బతుకులు ఏముంటాయి? నెలకి 20,000 30,000 సంపాదిస్తే కూడా ఒక సినిమాకి వాళ్ళు 5,000 6,000 ఖర్చు పెట్టి వచ్చారంటే కేవలం ఆ అబ్బాయి మీద ఉన్న ప్రేమ, ఆ అబ్బాయికి ఈ హీరో మీద ఉన్న ప్రేమతోటి వస్తుంది, కర్మగాలి వస్తుంది జరిగింది. ఓకే, వచ్చారు, సరే అంతా ఓకే. ఆ రోజు ఏమైంది? తొక్కిసలాటలో ఆ అమ్మాయి ఆమె చనిపోతాం జరిగింది. సరే, తొక్కిసలాటలో దురదృష్టం సత్తు చనిపోయింది అనుకున్నావు. ఆ తర్వాత నువ్వేం చేస్తావు? ఒక్క మాట కూడా, ఒక్క శ్రద్ధాంజలి, ఒక కండోలెన్స్, ఒక సంతాప సభ ఏమి నువ్వు మీ ఫ్యాన్స్ నుంచి పెట్టలేదే? ఆర్మీ నా ఫ్యాన్సే నా ప్రాణం, నా ఫ్యాన్సే నా ప్రాణం, పెద్ద పెద్ద మాటలు స్టేజ్ మీద నుంచి మాట్లాడతావు కదా. మరి నీ ఫ్యాన్ చనిపోయినప్పుడు నీ ఫ్యాన్ తల్లి అంటే ఫ్యాన్ కంటే పెద్దవాళ్ళు చనిపోయారు. అక్కడ ఫ్యాన్ కాదు, చనిపోయిన వాళ్ళు నీ ఫ్యాన్ కి తల్లి. అండ్ నీ ఫ్యాన్ కూడా పసి కందు. అలాంటి ఫ్యాన్కి నువ్వు కండోలెన్స్ సభ కూడా పెట్టలేదు, శ్రద్ధాంజలి ప్రకటించలేదు, సరిగ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఆ బాడీ దగ్గరికి చూస్తానికి కూడా వెళ్ళలేదు నువ్వు. ఆఖరికి నువ్వెలాంటి హీరో అయ్యా బాబు? సరే, అది అయిపోయింది. దాని తర్వాత 25 లక్షలు ప్రకటించావు. ఎక్కడికి వెళ్ళినా నవ్వుతున్నారు, ఎవరిని కలిసినా కూడా నవ్వుతున్నారు. 25 లక్షలు అంటే నవ్వుతున్నారు. అంటే నీకు అర్థం కాని విషయం ఏంటంటే డబ్బుల వాల్యూ నీకు తెలియదేమో. 300 కోట్లు ఎక్కువ, 25 లక్షలు ఎక్కువ కాదు. నీ పారితోషికం ఈ మూవీకి 300 కోట్లు అని చెప్తున్నారు. 300 కోట్లలో 1% వేసుకున్నా కూడా ఎంత అమౌంట్ అది? ఒక 1% కూడా ఇవ్వలేకపోయావు. అంటే 300 కోట్లలో 1% అంటే ఎంత? 3 కోట్లు. ఆ 3 కోట్లైనా ఇవ్వాలి కదా అట్లీస్ట్. నువ్వు ఇచ్చింది ఎంత? 25 లక్షలు. అంటే 0.1% కూడా కాదు, 0.8%. అంటే అది ఆల్మోస్ట్ 0తో స్టార్ట్ అవుతుంది. అది నువ్వు ఇచ్చింది 0 నీ ఫ్యాన్కి. నీ ఆర్మీలో ఒకళ్ళు చనిపోతే నువ్వు వెలగట్టేది 0. కింద వాళ్ళ ఫ్యాన్స్ కొంతమంది, చాలా తక్కువ మందే ఉన్నారు, పెద్ద ఎక్కువ మంది ఏం లేరు ట్రోల్ చేసేటోళ్ళు కూడా. ఆ కొంతమందికి కూడా నేను ఏం చెప్తున్నా అంటే, మీరు కనుక మీ హీరో మూవీకి పోయి దురదృష్టం శాతం తొక్కిసలాట్లో చనిపోతే మీకు ఇచ్చేది 0.8%. అర్థమవుతుంది కదా? దయచేసి ఇలాంటి హీరోస్ని మీరు నెత్తి మీదకి ఎక్కించుకొని ఏం ఆదర్శం వాళ్ళ సొసైటీకి? బెనిఫిట్ షో అంటే ఏంటి? బెనిఫిట్ షో అంటే అర్థం ఏంటి? వరదల్లో ఎవరైనా జనాలు చనిపోతే, లేకపోతే తిండికి డబ్బులు లేకపోతే ఆ బెనిఫిట్ షోలో క్రికెట్ ఆడి లేకపోతే ఇలాంటివి ఆడి ఆ బెనిఫిట్ షోలో నుంచి వచ్చే డబ్బులు వాళ్ళకి సహాయానికి ఇవ్వాలి. నీ బెనిఫిట్ ఎవరికి బెనిఫిట్? అది నీకు ఓన్ బెనిఫిట్, అది ప్రొడ్యూసర్స్కి బెనిఫిట్. అది అవునా కదా? సరే, బెనిఫిట్ షోలో నుంచి చారిటీకి చెప్పినా పర్లేదు. ఆ బెనిఫిట్ షోకి వచ్చి చనిపోయిన వాళ్ళకి కూడా చెప్పితే ఎలాంటి హీరో నువ్వు? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. కొంతమందికి కామెంట్స్ కూడా పెడుతున్నారు, అసలు ఎందుకు వెళ్ళాలి ఆ టైంలో, చిన్నపిల్లలు వెళ్ళడం అవసరమా అని చెప్పేసి కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ట్రోలింగ్ కొంతమంది ట్రోలింగ్ పెడుతున్నారు. చాలా చాలా విచిత్రం అనిపిస్తుంది. చిన్నప్పుడు రవి గారు, మీరు కానీ నేను కానీ మన ఇంట్లో మనకి ఇది కావాలి అది కావాలి అని మనం గొడవ చేయమా? పేరెంట్స్ దగ్గర చేస్తాం. తల్లిదండ్రులను అది కావాలి ఇది కావాలని గొడవ చేయమా? మనం గొడవ చేసినందుకు వాళ్ళకి మనకి ఇప్పించి ఉంటారు కదా. ఎన్నో సినిమాలకు వెళ్తానికి మనం డబ్బులు తీసుకొని ఉంటాం కదా ఇంట్లో. ఆ డబ్బులు వేయకపోతే ఈ సినిమాలు ఏమాడతాయి? ఈ సినిమాకే వాళ్ళు రాకపోతే నీ సినిమాలు ఏమాడతాయి? నువ్వు ఎలా తింటావు? ఎవడు రమ్మన్నాడు అనేది కొంతమంది
ఎవరైతే ఆ ట్రోల్ చేస్తున్నారో అలాంటి వాళ్ళని ఏం తిట్టాలో కూడా అంటే సభ్య సమాజంలో ఎలాంటివి మనకి తెలుసు కాబట్టి మనం అలాంటి మాటలు తిట్టలేము. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిడతారు. ఇంకోటి సార్, మరి అలా తిట్టేవారి మీద మనం కొన్ని కేసులు వేద్దాం అనుకున్నాం కదా. ఆల్రెడీ మనం ముగ్గురు మీద కేసు స్టార్ట్ కూడా చేస్తాం జరిగింది. ట్రోలర్స్ అసభ్యంగా ఎవరైతే తిడతాం జరిగిందో ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్, అలాంటి వాళ్ళ మీద ముగ్గురు మీద మనం కేసు వేస్తానికి కూడా రెడీ అవుతున్నాము. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 65-66 కింద వాళ్ళ మీద వాళ్ళ ఐడి కూడా మనం తీస్తాం జరిగింది. స్క్రీన్ షాట్స్ తీసి వాళ్ళ ట్రాక్ చేసి ఆల్రెడీ మన టీం ప్రాసెస్ లో ఉంది. ఒక ముగ్గురు మీద అలాంటి వాళ్ళ మీద కేసులు వేస్తే ట్రోలింగ్ చేసేటోళ్ళు అప్పుడు నీకు నచ్చకపోతే నచ్చలే అనాలి. కానీ అమాబూతులు తిడుతూ ఉంటే ఇక్కడ ఎవరు చూస్తూ కూర్చుంటానికి పప్పుగాలు ఎవరు లేరు. కంపల్సరీ మీ మీద కేసులు పడతాయి. సార్ ఓకే, ఇంత నెగిటివిటీ వస్తుంది కదా, తను ఇప్పటికైనా శ్రీతేజ్ అతను ఫ్యాన్, ఆర్మీ అంటే ప్రాణం అని చెప్పేస్తాడు కదా, అతను హాస్పిటల్లోనే ఉన్నాడు, ఇప్పటికి కూడా కలిసే అవకాశం. ఇవన్నీ యాక్షన్లు నీకు అర్థం అవ్వట్లేదా రవి గారు? ఇప్పటికి ఆర్మీ ఫ్యాన్లు మీరంటే ఇవన్నీ సినిమా డైలాగ్లే స్టేజ్ మీద చెప్తారని మీకు అర్థం కావట్లేదా? నిజంగా ఒక ఫ్యాన్ పట్ల ప్రేమ ఉంటే ఏం చేస్తాడు? ఒరిజినల్ అసలైన హీరో ఉంటే ఏం చేస్తాడు? వెళ్తాడు. ఆ తల్లి చనిపోయినందుకు అట్లీస్ట్ 2-3 కోట్ల, అంత పెద్ద హీరో కాబట్టి ఆయన ప్రకారం 2-3 కోట్ల ప్యాన్ చేస్తారు కాబట్టి 2-3 కోట్లనే ఇచ్చేవాళ్ళు. ప్రెస్ మీట్ లో ఆమె పక్కన వాళ్ళ భర్తను కూడా పక్కన కూర్చోబెట్టి కండోలెన్సెస్ అందరి ముందు చెప్పుంటే చూసే వాళ్ళకి ఒక మెసేజ్ ఇచ్చినట్టు అయ్యేది. చాలా బాగుండేది. నువ్వు చేసిన పని ఏంది? 2 రోజులు 3 రోజుల తర్వాత హ్యూమన్ రైట్స్ వాళ్ళు వదలట్లేదు అని చెప్పేసి ఏదో ఫార్మాలిటీస్ ఎక్కి ప్రకటన ఇస్తుంది తప్ప దాని తర్వాత ఏంటి? వాట్ డిడ్ యూ డూ? యూ హ్యావ్ డన్ 0.8%. అంటే 0, నా ప్రకారం 0. ఓకే, లీగల్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా? మరి కేసులు వేసారు కదా ఇతని మీద. A1, A2, A3 ప్రొడ్యూసర్స్, థియేటర్ యాజమాన్యము, హీరో వీళ్ళందరి మీద కేసు నమోదవుతాం జరిగింది. ఈ కేసు గట్టిగా వెళ్ళాలి. డెఫినెట్గా అల్లు అర్జున్ కూడా అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటాయి ఫ్యూచర్లో. ఇప్పుడు మనం సల్మాన్ ఖాన్ జింకన్ చంపినందుకు అరెస్ట్ అయ్యి జైలుకి ఇన్నిసార్లు వెళ్ళినప్పుడు జానీ మాస్టర్ రేప్ కేసులో ఇరుక్కున్నందుకు నేషనల్ అవార్డునే పోస్ట్ పోన్ చేస్తాము. పల్లవి ప్రశాంత్ ర్యాలీ తీసినందుకు బిగ్ బాస్ లో విన్నర్ అయ్యి బయటకు వచ్చి ర్యాలీ తీసి చిన్న చిన్న గొడవలు రాళ్ళు బస్సు కొట్టినందుకే 15 రోజులు జైల్లో ఉన్నాడు. ప్రాణం పోయి ఇంకొక ప్రాణం ఉందో లేదో మనకు తెలియదు. అలాంటప్పుడు ఈయన జైల్లో ఎందుకు పెట్టకూడదు? ఖచ్చితంగా అల్లు అర్జున్ జైల్లో పెట్టాలి. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి విశ్లేషణ చేశారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ అండ్ విశ్లేషణలు మీ వరకు చేరాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ.